అంటే లూజ్ మోషన్స్ ఎవరికన్నా అవుతున్నాయి అంటే సహజంగా వాళ్ళ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాల శాతం తక్కువ, బ్యాడ్ బ్యాక్టీరియాల శాతం కాస్త ఎక్కువ ఉందని అర్థం. నీరు మారినప్పుడు వచ్చే దోషాలను కూడా నివారించగలిగే సామర్థ్యం బ్యాక్టీరియా మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా రక్షణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా మొత్తంలో 3 వంతులు ఇక్కడ ఉంటుంది, మిగతా 1 వంతే బాడీ అంతా ఉంటుంది. అంత హై కాన్సన్ట్రేషన్ లో ఇక్కడ ఉంటాయి. కాబట్టి వాటిని బాగా యాక్టివేట్ చేసేటట్టుగా పెరుగన్నం లాంటిది, పుల్ల పెరుగు, సాయంకాలం పెరుగు మార్నింగ్ వేసుకోవడం, పొద్దున్న తోడుకున్న పెరుగు సాయంకాలం వాడుకోవడం, ఇట్లాంటివి చేస్తే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు వైట్ రైస్ ని ఈ లైట్ గా పులిసిన పెరుగులో కలుపుకుని మాగిన అరటి పండు కలుపు తీసుకోవటం చాలా మంచిది అనమాట. ఇట్లాంటివి కొద్దిగా ఎక్కువ అయ్యేటప్పుడు. మెంతులు కూడా మోషన్ లూజ్ గా అయ్యేటప్పుడు దాన్ని సాలిడ్ గా మార్చడానికి మెంతులు సాలిడ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మెంతులు మజ్జిగలో పెరుగులో నానబెట్టుకుని దాని అట్ట తీసుకోవటం అనేది ఒకటి చేయొచ్చు. దీనితో పాటు చాలా మంది ఎక్కువగా ఆ ఓట్స్ ని నీళ్లలో నానబెట్టి ఆ నానిన ఓట్స్ ని వాడుకోమంటారు. కావాలంటే దాన్ని కూడా ఇంత పెరుగులో కలుపుకొని తినొచ్చు. ఓట్స్ ను కూడా నీళ్లు మరిగించి అందులో ఓట్స్ వేసేసి పాల లేకుండా నీళ్లలో కుక్ చేసేస్తే మెత్తగా అవుతుంది. దాన్ని కాస్త పెరుగులో కలుపు తీసుకుంటే లూజ్ గా వచ్చే మోషన్ వల్ల కాస్త సాలిడ్ గా మారటానికి ఓట్స్ లో ఉండే సాల్యుబుల్ ఫైబర్స్ బాగా ఉపయోగపడతాయి. కొంతమంది యాపిల్ ని కుక్కర్లో పెట్టి ఉడికించేసేసి దాన్ని తొక్క తీసుకుని ఆ గుజ్జును కనుక అట్లా తింటే సాలిడ్ గా మోషన్ అవటానికి యాపిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి 3-4 నియమాలు గనక ఆచరిస్తే వాళ్ళకి ప్రేగుల్లో లూజ్ మోషన్స్ తగ్గుతాయి. ఫర్దర్ గా లూజ్ మోషన్స్ రాకుండా ప్రేగుల్లో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి మనం చెప్పినట్టు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. గుడ్ బ్యాక్టీరియా పెంచుతారు. పైగా గుడ్ బ్యాక్టీరియా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గాలి అంటే రాత్రిపూట ఆహారం తినే అలవాటు అస్సలు మంచిది కాదు. పొట్టకి ముఖ్యంగా ప్రేగులకి ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో అక్కడ యాసిడ్స్ తయారవటం నైట్ టైం ఆగిపోవాలి. ఆ రెస్ట్ లోనే గుడ్ బ్యాక్టీరియా డివిజన్ బాగా పెరుగుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కంట్రోలింగ్ బాగా వచ్చేస్తుంది. ఓం సోమాయ నమః స్వాహ, ఓం సోమాయ ఇదం నమః, ఓం మృత్యుంజయాయ ఇదం నమః, ఓం సూర్యాయ నమః స్వాహ, ఓం సూర్యాయ ఓం వనస్పతయే నమః స్వాహ, ఓం వనస్పతయే ఇదం నమః, ఓం చంద్రాయ నమః స్వాహ, ఓం చంద్రాయ ఇదం నమః, ఓం వాగర్ధాయ సంపృక్తవాగర్ధప్రతిపత్తయే జగతః పార్వతీ పరమే. ఎందుకు ఇలా జరిగింది పంతులు గారు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. కానీ దేవుడేదో చెప్పే ప్రయత్నం చేశాడు. అదేంటో తెలుసుకొని మరొక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా థ్యాంక్స్ స్వామి. నా రాజు నాకు మాత్రమే సొంతం అనిపించేలా మీరు చేసిన పని నాకు ధైర్యాన్నిచ్చింది, నమ్మకాన్నిచ్చింది. అంటే లూజ్ మోషన్స్ ఎవరికన్నా అవుతున్నాయి అంటే సహజంగా వాళ్ళ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాల శాతం తక్కువ, బ్యాడ్ బ్యాక్టీరియాల శాతం కాస్త ఎక్కువ ఉందని అర్థం. నీరు మారినప్పుడు వచ్చే దోషాలను కూడా నివారించగలిగే సామర్థ్యం బ్యాక్టీరియా మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా రక్షణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా మొత్తంలో 3 వంతులు ఇక్కడ ఉంటుంది, మిగతా 1 వంతే బాడీ అంతా ఉంటుంది. అంత హై కాన్సన్ట్రేషన్ లో ఇక్కడ ఉంటాయి. కాబట్టి వాటిని బాగా యాక్టివేట్ చేసేటట్టుగా పెరుగన్నం లాంటిది, పుల్ల పెరుగు, సాయంకాలం పెరుగు మార్నింగ్ వేసుకోవడం, పొద్దున్న తోడుకున్న పెరుగు సాయంకాలం వాడుకోవడం, ఇట్లాంటివి చేస్తే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు వైట్ రైస్ ని ఈ లైట్ గా పులిసిన పెరుగులో కలుపుకుని మాగిన అరటి పండు కలుపు తీసుకోవటం చాలా మంచిది అనమాట. ఇట్లాంటివి కొద్దిగా ఎక్కువ అయ్యేటప్పుడు. మెంతులు కూడా మోషన్ లూజ్ గా అయ్యేటప్పుడు దాన్ని సాలిడ్ గా మార్చడానికి మెంతులు సాలిడ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మెంతులు మజ్జిగలో పెరుగులో నానబెట్టుకుని దాని అట్ట తీసుకోవటం అనేది ఒకటి చేయొచ్చు. దీనితో పాటు చాలా మంది ఎక్కువగా ఆ ఓట్స్ ని నీళ్లలో నానబెట్టి ఆ నానిన ఓట్స్ ని వాడుకోమంటారు. కావాలంటే దాన్ని కూడా ఇంత పెరుగులో కలుపుకొని తినొచ్చు. ఓట్స్ ను కూడా నీళ్లు మరిగించి అందులో ఓట్స్ వేసేసి పాల లేకుండా నీళ్లలో కుక్ చేసేస్తే మెత్తగా అవుతుంది. దాన్ని కాస్త పెరుగులో కలుపు తీసుకుంటే
లూజ్గా వచ్చే మోషన్ వల్ల సాలిడ్గా మారటానికి ఓట్స్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్స్ బాగా ఉపయోగపడతాయి. ఓకే. కొంతమంది యాపిల్ని కుక్కర్లో పెట్టి ఉడికించేసేసి దాన్ని తొక్క తీసుకుని ఆ గుజ్జును కనుక అట్లా తింటే సాలిడ్గా మోషన్ అవ్వటానికి యాపిల్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఇలాంటి 3-4 నియమాలు గనక ఆచరిస్తే వాళ్ళకి ప్రేగుల్లో లూజ్ మోషన్స్ తగ్గుతాయి. ఫర్దర్గా లూజ్ మోషన్స్ రాకుండా ప్రేగుల్లో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి మనం చెప్పినట్టు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. గుడ్ బ్యాక్టీరియాని పెంచే ఆహారం. పైగా గుడ్ బ్యాక్టీరియా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గాలి అంటే రాత్రిపూట ఆహారం తినే అలవాటు అస్సలు మంచిది కాదు. పొట్టకి ముఖ్యంగా ప్రేగులకి ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో అక్కడ యాసిడ్స్ తయారవటం నైట్ టైం ఆగిపోవాలి. ఆ రెస్ట్ లోనే గుడ్ బ్యాక్టీరియా డివిజన్ బాగా పెరుగుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కంట్రోలింగ్ బాగా వచ్చేస్తుంది. భయమే, కానీ తన్ను చూసి కాదు, నిన్ను చూసి. నువ్వు ఇలా ఆవిడతో గొడవ పడుతూ ఉంటే ఇంకెన్ని గొడవలు ఇంటికి తీసుకొస్తావోనని భయంగా ఉంది. ఇది చెప్పడానికి వచ్చారా? లేదు, వాటర్ బాటిల్ కోసం వచ్చాను. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో ఏమో ఏమో. ఎవరండి మీరు? ఇందాక పెళ్లి తంతు జరిపించారు కదా, వాళ్ళ తాలూకా. పెళ్లి లేదు, గిళ్ళి లేదు. పంతులు గారు, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? గుర్రతో పెళ్లి జరిపించడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళు నా సంభావన కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళతో చెప్పండి, పురోహితుడిని మోసం చేస్తే పుట్టగతులు ఉండవు. మీ సంభావన నేను ఇస్తాను. అసలు ఏం జరిగిందో చెప్పండి. కొండమ్మా ఇటు త్వరగా. ఇదిగో, ఇదిగోండి. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. ఆ అమ్మాయికి జాతకరీత్యా కుజదోషం ఉంది, నష్టజాతకురాలు. ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకున్నా 3 రోజుల్లో మొగుడు చచ్చిపోతాడు. ఆ దోషం పోవాలంటే ఈ గుర్రతో పెళ్లి జరిపిస్తే మంచిదని జరిపించమన్నాను. ₹10 లక్షలు నన్ను నమ్మేస్తావా? చచ్చా, అంతంత పెద్ద మాటలు ఎందుకు లేవే. అయినా ఇవాళ కాకపోతే రేపైనా ఎవరికో ఒకరికిచ్చి నీ పెళ్లి జరిపించాలి కదా. అలాంటప్పుడు ఈయనకిచ్చి చేస్తే తప్పేంటమ్మా? నోరు ముయ్యవే. అది ఎవరో తెలుసా? దాని కుటుంబం ఏంటో తెలుసా? దాని వంశం ఏంటో తెలుసా? అసలు అది ఎవరి కూతురో తెలుసా? కొంపదీసి దీన్ని పెంచుకున్నామని చెప్పేస్తాడా ఏంటి? కౌశికి జేడీకి ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎందుకు వైబ్రేట్ అవుతుంది? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇవ్వు. ఇది జగదాత్రి ఫోన్ కదా? అవును దినా, నాదే. కాకపోతే ప్రస్తుత పరిస్థితులు అలలు మీద పడినట్టు పడుతుంటే కాస్త భయంగా ఉంది. అవని, అయినా నాకు విషయం అర్థం కాక అడుగుతున్నాను. రుద్రాన్ని పెట్టిన కండిషన్కి మనమెందుకు భయపడాలి? విగ్రహం తన దగ్గరుందని మనకి తెలిసింది కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులతో వెళ్ళి మన విగ్రహం మనం తెచ్చుకుందాం. మన వెనక మన కుటుంబం వస్తుంది, పోలీసులు వస్తారు, మన ఊరు వాళ్ళు వస్తారు. మన వెనక పెద్ద సైన్యమే ఉంది. రుద్రానికి మనం భయపడాల్సిన అవసరమే లేదు.
రుద్రాణి లాంటి డిక్టేటర్లు జనం చేతిలోనే అంతమైపోయి కాలగర్భంలో కలిసిపోయారు. మనం అలాంటి యాక్షన్ని తీసుకోవడం బెటర్. ఇంజెక్షన్ ఇస్తే త్వరగా మెలకు వచ్చేస్తుందేమో డాక్టర్. ఇప్పుడు ఇంజెక్షన్ చేయకూడదు, ఎందుకంటే తను ప్రెగ్నెంట్. అవునమ్మా, తీసుకొచ్చి డాక్టర్ కూడా చూపించాం కదా, అప్పుడే తను గర్భవతి అని తెలిసింది కదా. నువ్వు శివ నెల్లూరుకి వెళ్ళగానే తర్వాత లలిత కనిపించలేదు. నన్నక్కడి నుంచి దేవరాజు తీసుకెళ్లిపోయి గోడౌన్లో బంధించి నన్ను చంపేయబోయాడు. దేవుడి దయ వల్ల నేను బ్రతికి బయటపడ్డాను. ఆ దేవుడు ఎవరో కాదు, మల్లికార్జున మావయ్య. అదిగోరా అమ్మాయి. అమ్ముని కాపాడబోయి దెబ్బలు తగిలాయి. అలాంటప్పుడు మనమే కదా చూసుకోవాలి. ఇలా ఎవరి పని మీద వాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఎలా? మరైతే ఇంటికి తిరిగి వెళ్దామా సార్? ఇంటికెందుకు? నాకు ఆఫీసులో వర్క్ లేదనుకున్నావా? అంటే ఇవాళ ఆఫీసులో నిజంగా అంత వర్క్ లేదనుకో, అయినా మనం కూడా అప్పుడప్పుడు లీవ్స్ పెట్టచ్చు. కానీ మనకి అలవాట్లేదు కదా. ఈ నాన్సిడ్ అంతా మిస్ అమ్మని ఎవరైనా చూసుకుంటారా లేదా నా? సార్, నేను ఇంట్లో ఒక ఫైల్ మర్చిపోయాను సార్. ఇంటికి వెళ్దామా సార్? అవునా, తప్పదు కదా. సరే పద వెళ్దాం. ఓకే సార్. పెద్దవాళ్ళు భార్య కన్నా భర్త ఎత్తుగా ఉండాలి అనేది బాధ్యతల్లో కాదు, అప్పుడప్పుడు ఇలా బరువులు మొయ్యాలని కూడా. అందరి వయసు ముందుకు పరిగెడితే మీ వయసు వెనక్కి పరిగెడుతోంది. అది నీ పుణ్యమే. నేనా? మరి భార్య ప్రేమగా చూసుకుంటేనే ఆ భర్త ఎప్పటికీ యువకుడే. మగాడు చిరంజీవిగా బ్రతకాలంటే భార్య అందించే ప్రేమలో అమృతం ఉండాలి. అలా నిద్రలోకెళ్లారు. నేను కూడా ఇలా జారిపడ్డాను. నాకు కూడా నిద్ర వస్తూ ఉంది. అలా మీరు తలవాల్చండి నిద్రలోంచి. అలా తలవాల్చారు. కానీ మీరు నా ఒళ్ళో పడుకున్నారే. ఏది పూర్తిగా వినరే? పడుకోండి, వేయండి, భుజం మీద వేయండి మీ తల. ఇలా మనిద్దరం గాఢ నిద్రలో ఉండగా మీరెక్కడో మీ చేతిని ఇలా అనుంటారు. మీకోసం మౌనవ్రతం కూడా చేస్తున్నాను. మమ్మల్ని కనికరించండి.
కనికరించండి అన్నావుగా, వచ్చా. జరిగిన ఎన్నికల్లో అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి అభ్యర్థి క్రాంతి ప్రత్యర్థి బాబ్జీ మీద 2500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కార్పొరేటర్ క్రాంతికి జై, కార్పొరేటర్ క్రాంతికి జై, కార్పొరేటర్ క్రాంతికి జై. జిందాబాద్ 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 జిందాబాద్. నొప్పి తట్టుకోలేకపోతుంది. అయ్యో చలపతి గారు, ప్రీతికి ఈవిడ తల్లా లేకపోతే ఆవిడ తల్లా? ఇదేంటి వీళ్ళు బయటకు వస్తున్నారు? వాళ్ళని రప్పించడానికే ఈవిడ అరిచింది. చూడు రామ్, ప్రీతికి ఏమైంది పిన్ని? కాలు బెణికింది రామ్. రామ్, ప్రీతిని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టు. రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. సరే పిన్ని. రా ప్రీతి. జాగ్రత్త బాబు, నెమ్మదిగా తీసుకువెళ్ళు. మరి డివోర్స్ మ్యాటర్ తప్పకుండా అత్తగారికి చెప్తా, కానీ ఇప్పుడు చెప్పను. వ్రతం పూర్తయ్యాక కూతురు అల్లుడు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో సంసారం చేసుకుంటారని అత్తగారు ఆనందంలో తేలిపోతున్నప్పుడు అప్పుడు పేలుస్తా బాంబు. మీకు గుండె ధైర్యం ఉంది, కానీ అత్తగారు అసలే అదుపు తప్పిన గుండె. నేను పేల్చే బాంబుకి ఆ గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు. వ్రతం జరిగిన ఇంట్లో శవం లేపడం సాంప్రదాయం కాదు. ఎందుకొచ్చిన సమస్య? ఆ లోపు డబ్బు రెడీ చేసుకోండి, లేదంటే అత్తయ్య గారికి పాడ రెడీ చేసుకోండి. అదేంటి అలా అంటున్నావు? మా అమ్మ వచ్చుంటే నువ్వు చూస్తావు కదా, మాకప్పుడే చెప్పేస్తావు కదా. అమ్మగారి ఆత్మ అయితే కనిపించలేదు నాకు, కానీ గంటలమ్మకు కనిపించిందా అని అనుమానంగా ఉంది. లేదు నేని, నీకు కనిపించలేదంటే ఎవరికి కనిపించదా అమ్మ? బాబుగారు, పసిపాపగా గాయత్రమ్మగారు ఎలా ఉంటారో చూడమని, విశాలాక్షి పునర్జన్మలో అమ్మగారి ఛాయని చూడమని నీడని చూపించారు కదా. అలాంటి డ్రెస్సే గాయత్రి పాప వేసుకుందని తిలోత్తమ అత్తయ్య వాళ్ళు లేనిపోని అనుమానాలు పెట్టుకుని చిన్నపిల్లని ఇబ్బంది పెట్టారు ఆ రోజు. మీకు తెలీదా? పాపం వాళ్ళిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదు. అందుకే ఇద్దరు చాలా బాధపడుతున్నారు. వివేక్ బాబాయ్కి అయితే ఇంట్లో వేరే అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేశారు. ఇప్పుడేమన్నావు? వివేక్ బాబాయ్కి ఇంట్లో వేరే అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. బాబాయా? ఏమైందమ్మా? వివేక్ బాబాయా? అవును.